ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం జరగబోతోంది సార్. ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందన్న ఆరోపణలు ఉన్న ఒక పత్రికలో వచ్చిన వార్త సార్ ఇది. తీరు మారాలి అని చెప్పి ఐఏఎస్లు కలెక్టర్లు తీరు మార్చుకోవాలి అని చెప్పేసి. సో మీరు కూడా ప్రొఫెసర్ గారు చాలామంది ఐఏఎస్ ప్రొఫెషనర్లకు ట్రైనింగ్ ఇచ్చారు. సో కలెక్టర్లు తీరు మారాలంటారు అంటే మీరేమి పేరు చెప్పకుండా రహస్యం ఎందుకు కాదు. ఆంధ్రజ్యోతి కథ మధ్యలో చెప్పచ్చు, అభ్యంతరం ఉంది. సో ఆంధ్రజ్యోతి నన్ను ఈ మధ్య ఒక కామెంట్ పెట్టాడు, సార్ మీరు రాధాకృష్ణ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు, బట్టప్పుడు మరి వ్యాఖ్యానించలేదు. బట్టప్పుడు ఏముంటుంది వ్యాఖ్యానం? ఇప్పుడు సాక్షిలో జగన్ను పొగుడుకుంటూ రాస్తే దాని విశ్లేషణ ఏముంటుంది? జగన్ను ప్రశ్నిస్తూ రాసింది అనుకోండి సాక్షిలో, డెఫినెట్గా విశ్లేషణ ఉంటుంది. అందువల్ల వైసీపీ అనుకూల పత్రికలో చంద్రబాబు నాయుడుని తిట్టుకుంటూ వార్త రాస్తుందంటే విశ్లేషణ ఏముంటుంది? వాళ్ళ పనే అది కదా రోజు. కానీ సాక్షిలో కూడా చంద్రబాబు నాయుడుని అనుకూలంగా రాసింది అనుకోండి, చంద్రబాబు నాయుడు పలానా పని చాలా బాగా చేస్తున్నాడు అని రాశాను అనుకోండి, అది చర్చనీయాంశం అవుతుంది. అందుకే ఆంధ్రజ్యోతి కథనానికి ప్రాధాన్యత ఏంటంటే ఆంధ్రజ్యోతి వైసీపీ అనుకూల పత్రిక అని మనం ఆరోపించలేము, అట్లీస్ట్ జగన్ అనుకూల పత్రిక అని అనలేము. అలాంటి ఆంధ్రజ్యోతిలో కూడా కథనం వస్తే దాని క్రెడిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సాక్షిలో వచ్చినప్పుడు ఇదే వార్త జీరో క్రెడిబిలిటీ, ఎందుకంటే సాక్షి వాళ్ళు ఉన్నది లేనిది వాళ్ళ రోజు పని చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వండి వార్చడమే కదా వాళ్ళ పని. సో అందువల్ల ఇట్ డజంట్ మేక్ ఎనీ న్యూస్ సెన్స్ కదా. న్యూస్ సెన్స్ ఏమవుతుంది? ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు పైన వస్తే ఇట్ మేక్స్ సెన్స్, ఎందుకంటే ఆంధ్రజ్యోతి కథనానికి ఆ క్రెడిబిలిటీ ఉంటుంది, విశ్వసనీయత ఉంటుంది. సో ఆ విశ్వసనీయత రీత్యా కూడా మనం విశ్లేషిస్తాం, లేకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఎందుకు మాట్లాడతాం? అందువల్ల ఈ వార్తలో చూశాను నేను, ఇవాళ రేపు కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. కలెక్టర్ అనే వ్యక్తి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ క్యారియర్లో మోస్ట్ ఎక్సైటింగ్ పీరియడ్ అదే. నేను ముస్సోరిలో మీరు అన్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ల క్లాసులు చెప్పాను. ఈవెన్ మన దగ్గర కూడా మరి జన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో కూడా లేటెస్ట్ ప్రొబేషనర్లకు కూడా క్లాసులు చెప్తూ ఉంటాను. ఈవెన్ ఈ మధ్యలో తెలంగాణ కలెక్టర్ల ఎస్పీలకు కూడా క్లాసులు ఉన్నాయి. సో నా అనుభవంలో కూడా చూసింది ఏంటంటే కలెక్టర్ ఇస్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పీరియడ్. తర్వాత ఫీల్డ్ మీద అవకాశం ఉండదుగా. మళ్ళీ ఒక్కసారి రాజధానికి వస్తే నువ్వు సెక్రటరియట్ అవుతావు, ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది ఉండదు. నాకు డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ చెప్పాడు. కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఒకప్పుడు మూడేళ్ళుగా నేను ఒక్క స్కూల్ కూడా పోలే అన్నాడు. సో ఆ రకంగా ఉంటుంది ఫీల్డ్. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ ఏదైనా ఒక్కరోజన్నా రోడ్డు మీదకి వచ్చి ఎలక్ట్రిక్ సప్లై ఎలా ఉందని ఒక ఇంటికి వచ్చి ఒక కాలనీకి వచ్చి ఒక స్లమ్కి వెళ్ళి మీ దగ్గర పవర్ సప్లై ఎలా ఉంది అని అడిగిన సందర్భం ఉంటుందా? ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్. ప్రిన్సిపల్ సెక్రటరీ డ్రింకింగ్ వాటర్ సప్లై వచ్చి మీకు మంచినీళ్ళు వస్తున్నాయని అడిగిన సందర్భం ఉంటుందా? ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ స్లమ్లోకి వచ్చి వర్షాకాలం వచ్చింది కదా జ్వరాలు పెరుగుతున్నాయా, ఓ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి ఎలా ఉందని అడిగిన సందర్భాలు ఉంటాయా మన దగ్గర? అంటే వాళ్ళు ఓ సెక్రటరియట్లో ఫైళ్ళకే పరిమితం అవుతూ ఉంటారు. అందువల్ల మోస్ట్ ఎక్సైటింగ్ పీరియడ్ కలెక్టర్. చాలా క్రియేటివ్గా ఉంటారు, యంగ్ వస్తారు, వారికి చాలా ఆకాంక్షలతో వస్తారు. నాకు చాలామంది కలెక్టర్లు నా స్టూడెంట్లు ఉన్నారు, కలెక్టర్గా ఉన్న తర్వాత సీనియర్ అధికారులుగా మారిన వాళ్ళకి కూడా ఉన్నారు. దే ఆర్ వెరీ వెరీ డైనమిక్గా ఉంటారు ఆ పీరియడ్లో. చాలా ఆశలతో ఆకాంక్షలతో ఏమో చెయ్యాలి అనే ఇన్స్పిరేషన్తో వస్తారు. ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో పోతే కలెక్టర్కి వచ్చే జీతం కన్నా 3 రెట్లు ఎక్కువ వస్తుంది. చాలామంది అనుకుంటారు వాళ్ళు కలెక్టర్గా వస్తున్నారంట, అందులో చాలామంది కమిట్మెంట్తో వస్తారు, అంటే సమాజానికి ఏమో చేయొచ్చు అని. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆమ్రపాలి ఉంది, ఆమె ఐఐటి ఐఏఎం చదివి ఐఏఎస్ అయ్యారు. సో ఐఐటి ఐఏఎంలో చదివిన వాళ్ళకు ఇంత ప్యాకేజ్ ఉంటుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో కలెక్టర్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? నా ప్రొఫెసర్ శాలరీ కన్నా తక్కువ కలెక్టర్ శాలరీ, చాలా తక్కువ. ఒక యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ శాలరీ కన్నా కూడా తక్కువే కలెక్టర్ది. సో ఒక డిగ్రీ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ శాలరీ కన్నా తక్కువ ఉంటుంది కలెక్టర్ స్టార్టింగ్లో. కానీ ఎందుకు వస్తున్నారు మరి? ఐఐటీలు ఐఏఎంలు చేసిన వాళ్ళకి బయట ఎంత వస్తుంది? బ్రహ్మాండమైన ప్యాకేజ్ ఉంటాయి కదా, 50 లక్షల ప్యాకేజ్, 1 crore ప్యాకేజ్.
మళ్ళీ డెడ్లీ కాంబినేషన్ ఐఐటి ఐఐఎం అంటే. మరి వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తారంటే ఒక కమిట్మెంట్, ఒక ఆశ, ఏదో సమాజంలో చాలా మార్పు తేవాలని. ఏమవుతుందంటే మన పొలిటికల్ సిస్టమ్ వారి ఉత్సాహం పైన నీళ్లు కారుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తా కథనం ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రత్యేకత అడ్మినిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు వెల్ఫేర్ మంత్రిగా సూపర్ 6 పొలిటీషియన్ ఎవరు చూడరు. మీకు చంద్రబాబు నాయుడుకు బ్రాండ్ ఏంటి? సూపర్ 6 కాదు, సూపర్ 60 చేసినా కూడా ఆ బ్రాండ్ చంద్రబాబుది కాదు. చంద్రబాబు బ్రాండ్ ఏంటి? డెవలప్మెంట్, అడ్మినిస్ట్రేషన్. ఇది కదా చంద్రబాబును ప్రజలు ఎందుకు చూస్తారు, ఏ దృష్టితో చూస్తారు? చంద్రబాబు నాయుడు పాలన పైన గ్రిప్ ఉంటుందని. కానీ ఏం జరుగుతోంది అన్నది ఆంధ్రజ్యోతి కథనం చాలా ఆసక్తికరంగా చెప్పింది. నిరంతరం సమీక్షలు. ఇందులో ఈ వివరాలు చెప్పమంది ఇంకో పాయింట్ కూడా ఉంటుంది. మీరు ఆంధ్రజ్యోతి కథనాలన్నీ చదవండి. P4 పిచ్చి ఇది కానీ ఇప్పుడు తీరు మారాలి. కానీ మీరు ఆంధ్రజ్యోతి కథనాలు జాగ్రత్తగా చదివితే ఒక్క తీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. చంద్రబాబు కష్టపడుతున్నాడు, చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నాడు, ఎమ్మెల్యేలు అన్యాయం పనిచేస్తలేరు, మంత్రులు పనిచేస్తలేరు, ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరు, సీనియర్ అధికారులు పనిచేస్తలేరు. ఇది ఆంధ్రజ్యోతి చెప్పే తీరి. ఈ తీరి రైటా రాంగా నేను విశ్లేషించడం లేదు, తీరి అయితే ఇప్పుడు ఈ వార్తలు కూడా మీరు చూడండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉండి రోజుకు 3-4 సమీక్షలు చేసి మళ్ళీ సమయం తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాడు. కానీ కలెక్టర్లు ఎందుకు వెళ్ళరు అని ప్రశ్న. అంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు. ఇది నా పదం కాదు, ఇది కూడా రాధాకృష్ణ పదమే. బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు అని. సో అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుపుతున్నారు. మెయిన్గా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు. సో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పదలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు, ఈ తప్పంతా ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు అని. ఇది పొలిటికల్గా సేలబుల్ కాదు. మీకు జగన్ చేసింది కూడా ఇదే. జగన్కు చాలా ఎఫెక్ట్ కరెక్టు. ఈ ఎమ్మెల్యే వీళ్ళందరూ పనిచేస్తలేరు, అందుకే ఎమ్మెల్యేలందరినీ మార్చిపడేశారు. ఏం జరిగింది? మార్చినోడు గెలవలే. సో పొలిటికల్లీ సేలబుల్ పాయింట్ కాదు. చంద్రబాబు నాయుడు మంచివాడు, మిగతాలంతా మంత్రులు చెడ్డోళ్ళే, ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళే, కలెక్టర్లు చెడ్డోళ్ళు అంటే ఎట్లా? వాళ్ళంతా చెడ్డోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు సమర్థులు ఎట్లయితారు? వాళ్ళు అసమర్థులైతే, వాళ్ళందరూ అసమర్థులైతే వాళ్ళని నడిపించే నాయకుడైన చంద్రబాబు నాయుడు సమర్థులని అనలేం కదా. వాళ్ళ అసమర్థులైతే చంద్రబాబు నాయుడు అసమర్థత కిందకి వస్తుంది. చంద్రబాబు నాయుడు సమర్థులైతే వాళ్ళంతా తవ్వకొస్తారు. కలెక్టర్లు వినరా, మంత్రులు వినరా, ఎమ్మెల్యేలు వినరా, ఎవరు వినకపోతే ఎవరు వినాలి మరిగా. అందువల్ల ఈ థియరీ ప్రచారంలో పెట్టబోతున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్లీ సేలబుల్ థియరీ కాదు. ఇక ఇందులో ఉన్నదేంటి? నిరంతరం సమీక్షలు. ఇది చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా చెప్తుంటారు, గంటల తరబడి సమీక్షిస్తారండి చంద్రబాబు నాయుడు. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు, కానీ ఏ రిజల్ట్ ఉండదు. ఇదే సమీక్ష ప్రతి ఒక్కరూ చెప్తూ పోవాలి. మళ్ళీ చంద్రబాబు మాట్లాడుతూ పోతుంటాడు. అది 10 గంటలు 12 గంటలు. మళ్ళీ విచిత్రం ఏంటంటే శాంతి భద్రతల అంశంలో చర్చ జరిగినప్పుడు డీజీపీని పిలిస్తే తప్పేం లేదు. కానీ ప్రతిదానికి డీజీపీ ఉండాలి, చీఫ్ సెక్రటరీ ఉండాలి, అందరూ ఉండాలి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, అందరూ ఉండాలి. ఇక ఆడ కూర్చొని అది ఎగదగని సమీక్షలు, మామూలు సమీక్షలు కాదు, గంటల సమీక్షలు. నాకు కూడా అనుభవం ఉంది. ఒకసారి ఉమ్మడి రాష్ట్రాలను చంద్రబాబు నాయుడు పిలిచారు మా అందరినీ, సంపాదకులు, మేధావులు అందరితో ఒక ఇష్టాగోష్ఠి, మీ సలహాలు తీసుకుంటారు సారు అని పిలిచారు. మేమంతా వెళ్ళాం. వెళ్తే గంట పైన చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నాడు. ఇక మా దగ్గర కూడా వచ్చిన కొంతమంది సంపాదకులు ఉంటారు కదా, సార్ మీరు చాలా గొప్పవాళ్ళు సార్, మీరు ముఖ్యమంత్రి అయితే మాకు దొరుకుతారా సార్, ఇప్పుడేదో దొరికారు సార్ అని వాళ్ళు ఇదే సమయం అనుకొని మళ్ళీ రాదు ఇంత మంచి సమయం అని చంద్రబాబు నాయుడు మెప్పు పొందడానికి వాళ్ళ గోల. నేను 1 అవర్ చూసిన తర్వాత లేచి, సార్ నాకు వేరే వర్క్ ఉంది సార్, దయచేసి నేను వెళ్తాను అన్నాడు. లేదండి నాగేశ్వర గారు కూర్చోండి, మీరు చెప్పండి, మీ అభిప్రాయాలు వినడానికే నేను పిలిచాను అన్నాడు. నేను మళ్ళీ 1 నిమిషం మొదలు పెట్టాను, మళ్ళీ వెంటనే చంద్రబాబు నాయుడు అందుకొని కౌంటర్ చేస్తూ మళ్ళీ ఒక 15 నిమిషాలు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత నేను మాట్లాడే సాహసం చేయలేదు, ఇలా తగిలినంత విని థ్యాంక్ యూ సార్ అని పనిచేశాను. దీనివల్ల ఉపయోగం ఏంటి నాకు చెప్పండి. అంటే చాలామంది నాయకులకి, చంద్రబాబు నాయుడుకే కాదు, మీరు చాలామంది నాయకులకి ఇదే లక్షణం ఉంటుంది, గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా జరుగుతున్నది అదే అని. సమీక్షలు గంటల తరబడి చేస్తున్నారు. సమీక్షల తర్వాత నివేదికలు తెప్పించుకోవడం. చంద్రబాబు నాయుడు గొప్పతనం కూడా ఏంటంటే ఆయన ఇది డేటా డ్రివెన్, ఆ టెక్నాలజీ డేటా అంటే ఆయన చాలా ఇష్టం. సో అందువల్ల ల్యాప్టాప్లో టెక్నాలజీ డేటా
ఇప్పుడు సీఎంఓల నుంచి రిపోర్ట్లు, చీఫ్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి రిపోర్ట్లు, ఎవరు ప్రభుత్వానికి సమస్య దృష్టికి తీసుకొస్తే సీఎం దగ్గరికి వస్తే చలో రిపోర్ట్, కాల్ ఫర్ ద రిపోర్ట్ అంటే రిపోర్ట్. వీళ్ళ కలెక్టర్ల పని ఎట్లుంది అంటే ఆంధ్రజ్యోతి చెప్పేది కలర్ఫుల్ రిపోర్ట్లు ఇవ్వడానికే సరిపోతుంది. వాళ్ళ రోజువారి పని ఏంటంటే అందమైన నివేదికలు తయారు చేయడం. దాంతో ఏమవుతుంది, అందమైన నివేదికలు అభివృద్ధి ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఉండదు. ఇప్పుడు అదే చెప్పారు, ప్రజాక్షేత్రములో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నారు. ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు, ఆంధ్రజ్యోతి. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనబడించడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి, కూటమి విజయానికి కారణమైన భూ సమస్యల పరిష్కారం మిథ్యగానే మిగిలింది. మీకు గుర్తుండదు పట్టాదారు పాస్బుక్లు, ఇక్కడే మనం మాట్లాడిందే వక్రీకరించి నా పైన పెద్ద అటాక్ చేశారు. నేనేదో జగన్ ఫోటో వేసుకోవడాన్ని సమర్థించినట్లు ఆ వీడియోలో నాకు ఇప్పటికి గుర్తు, స్పష్టంగా చెప్పాడు జగన్ ఫోటో వేసుకోవడం తప్పు పాస్బుక్ పైన అని ఉదాహరణ చెప్తూ, మోడీ మరి వ్యాక్సిన్ సర్టిఫికెట్ మీద ఫోటో ఎందుకు వేసుకున్నారు దాన్ని అడగరేంటి? తప్పైతే రెండు తప్పు, రైట్ అయితే రెండు రైట్. నా దృష్టిలో రెండు తప్పే అన్న. జగన్ తప్పన మోడీ తప్పన్నాడు. ఎప్పుడైతే మోడీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ చెప్పానో మోడీని ఏమీ అనలేక ఇక నా పైన మామూలు అటాక్ కాదు, నేనేదో జగన్ సమర్థించినట్లు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో చూడండి, తప్పని క్లియర్గా అన్నాడు. తప్పు కానీ ఒకరు ఫోటో వేసుకుంటే రైటు, ఇంకొకరు ఫోటో వేసుకుంటే తప్పు ఎట్లయితుంది? ఫోటో అంటూ వేసుకుంటే ఎవరైనా తప్పు అవుతుంది. అది చంద్రన్న కానుక పేరిట రేషన్ బ్యాగ్లపై కూడా చంద్రన్న ఫోటో వేసుకుంటే తప్పు అవుతుంది. కానీ ఎవరు ఎత్తే తప్పు, ఇంకోరు ఎత్తే రైట్ ఎట్లయితుంది? కానీ మీకు తెలుసు ఆ చట్టం పైన ఇక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీ భూములు లాక్కుంటున్నా అని చెప్పారు. విచిత్రం ఏంటంటే అదే చట్టం పైన శాసనసభలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ చట్టం పైన తెలుగుదేశం తరఫున మాట్లాడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ సమర్థిస్తూ వెల్కమ్ చేస్తూ చెప్పారు, మాట్లాడారు. అది కూడా నా యూట్యూబ్లో వీడియోలో ఆయన బయట కూడా పెట్టి నేను చూపెట్టాను. కానీ విచిత్ర రాజకీయ అవసరాలకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు దాన్ని ఒక ఆయుధంగా వాడి పెద్ద ఎత్తున దేశమంతా రాష్ట్రమంతా భయం క్రియేట్ చేశారు. విచిత్రం ఏంటంటే మోడీ చట్టం, అది జగన్ చట్టం కాదు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం. ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాని అమలుకు ప్రయత్నం చేస్తుంది. కానీ దాని బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. అలాంటి కీలకమైన భూ సమస్యల పరిష్కారం కూడా మిథ్యగా 15 నెలలైనా మిథ్యగానే మిగిలిపోయింది. చూడండి, ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపిస్తలేదు, భూ సమస్యలు మిథ్యగానే మిగిలిపోయాయి. ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు, దోచుకుంటున్నారు. ఇది కూడా ఆంధ్రజ్యోతి కథనమే కదా, పేదవన్ కథనం. ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. మరి ఏంటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్? P4 ఒక పిచ్చి, అదొక భ్రష్టు పట్టిస్తున్న ఐడియా. మరి వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలు, మళ్ళీ ఎవరికి కావు. ఐఎమ్ ఓన్లీ కోటింగ్ ఆంధ్రజ్యోతి కథనాలు. నేను ఆంధ్రజ్యోతి కథనాలు డైలీ చదవండి. నేను ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ తెలుసుకోవాలంటే చదివే పేపర్ ఆంధ్రజ్యోతి. ఐ రికమెండ్ పీపుల్ టు రీడ్ ఆంధ్రజ్యోతి. ఎందుకంటే సాక్షిలో ఎలాగూ వాళ్ళు చంద్రబాబు నాయుడు అద్భుత అభివృద్ధి చేసినా వాళ్ళు చెప్పరు, దాన్ని ఖండిస్తూనే ఉంటారు. అందువల్ల దానికి క్రెడిబిలిటీ లేదు. సో చంద్రబాబు నాయుడు విషయంలో సాక్షికి ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? సో అందువల్ల మీకు ఆంధ్రజ్యోతి కథనాల ఆధారంగా ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు దానికి పరిష్కారం ఉండాలి కదా. ఈ నిరంతర సమీక్షలు, నివేదికలు, ప్రతి ఒక్క అంటే ముఖ్యమంత్రిని మెప్పించే రీతిలో కలర్ఫుల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లకు ప్రయత్నం. ఇప్పుడు మా దగ్గర కూడా కొంతమంది టీచర్స్ ఉంటారు. సో వాళ్ళు పవర్ పాయింట్ అంటే ఏంటిది, అదొక టూల్. అంటే మనం సమర్థవంతంగా క్లాస్ చెప్పడానికి ఒక టూల్గా ఉపయోగపడాలి. వీళ్ళు ఏం చేస్తారు, క్లాస్ చెప్పరాని వాళ్ళు ఒక 20-30 పవర్ పాయింట్లు పట్టుకొస్తారు, స్లైడ్స్ పట్టుకొస్తారు. ఇక అది వేస్తారు, వేసి సి వాట్ ఈజ్ న్యూస్, డెఫినేషన్ ఆఫ్ న్యూస్ సి అంటాడు. వాట్ ఆర్ ద న్యూస్ వాల్యూస్ సి అని ఇంకో స్లైడ్ వేస్తాడు. సో వై న్యూస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంకో స్లైడ్. వీడికి ఏం తెలియదు న్యూస్ అంటే, ఆ బుక్లోకి వెళ్ళి తీసి స్లైడ్ జోలు పట్టుకొచ్చేసి ఆ స్లైడ్లు చదువుతూనే ఉంటారు. ఇక అది అయిపోయింది, క్లాస్ అయిపోయింది. అంటే తమ అసమర్థతను కలర్ఫుల్గా చూపెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. అందువల్ల ఇప్పుడు కలెక్టర్ల పని ఏంటంటే ఆఫీస్లో కూర్చొని, సిస్టమ్ ముందు కూర్చొని, మంచి డిటిపి ఆపరేటర్లను, గ్రాఫిక్ డిజైనర్ పెట్టుకొని బ్యూటిఫుల్గా అభివృద్ధి గణాంకాలను చేసి చేయడం ఎప్పుడు పని అయితే చెప్పండి. సో ఇది ఇప్పుడు కలెక్టర్ల పరిస్థితి. లెట్ కలెక్టర్స్ యాక్చువల్లీ వర్క్. ఎందుకంటే ఈ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది పై స్థాయిలో తెలియకపోతే, హైదరాబాద్ ఇంటర్నెట్ షట్ డౌన్ మీదనే మాట్లాడారు, 1,00,000 మంది చూశారు. ఏంటది క్షేత్రస్థాయి పై అధికారుల నిర్ణయం. ఆఖరికి ఎండీలకు కూడా అధికారం ఉండదు.
నేను అడిగితే ఏమన్నారు, సార్ బట్టి విక్రమార్క ఆఫీస్ నుంచి ఆదేశము అన్నీ కట్ చేయమనండి అని. మొత్తం వైర్లు కట్ చేస్తూ పోతాం. అరే ఈ వైర్లు కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్ అవుతుందయ్యా, ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అయ్యా అంటే మాకు తెలియదు సార్, కట్ చేయమన్నారు అంతే. అట్లెట్లుంటుంది అయ్యా అంటే నేను చెప్పాను కదా, మనం మీరు చెప్పాను ఓఎస్డీతో మాట్లాడిన సురేంద్రతో మీరు వాళ్ళు అడగండి అంటాడు. ఫండమెంటల్ రైట్ ప్రైవేట్ అని అడుగుతారా? ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు కేసులన్నీ కోర్టు చేశాడు. ఇక ఫహిమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ హైకోర్టు తీర్పు, అమర్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కేసు, అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు కేసు. ఇంటర్నెట్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అంటే ప్రభుత్వమే ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేస్తే మరి అది ఫండమెంటల్ రైట్ వయలేషన్ కదా, అది కూడా తెలియదు అధికారులకు. విచిత్రం ఏంటంటే అంటే ఫండమెంటల్ రైట్స్ ఏంటో కూడా తెలియదు. ఆ స్థాయిలో అధికారులు ఉంటారు, సెక్రటరియట్లో కూర్చుంటారు, వాళ్ళు గ్రౌండ్ స్థాయిలో ఏదైతారు. ఇలా చూడండి, హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన కారణమైంది ఇంటర్నెట్ షట్ డౌన్. నేను 4,000 మంది కేబుల్ ఆపరేటర్ 3-4,000 మంది ధర్నా చేశారు. మీరు చూడండి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికమైన ప్రభావం చెప్పిన ఆశ్చర్యం లేదు. అంత ప్రజల్లో కోపం వచ్చింది. ఎందుకు స్టార్ట్ అయింది కారణం మీకు తెలియదు కదా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది. న్యాయంగా అయితే పీపుల్స్ అంబర్స్మ్యాన్ అని ఉండాలి, అంటే ప్రజల సమస్యలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధి ఉండాలి. అది లేదు. ఏదో అధికారులు ఇష్టారాజ్యం, మంత్రులు అధికారులు ఏం చెప్తే అదే పని. మంత్రులైనా ఆలోచించాలి కదా, బట్టి విక్రమార్క ఆలోచించాలి. అయ్యా మీరు ఇట్లా విచక్షణ రహితంగా ఇంటర్నెట్ కట్ చేసుకుంటూ పోతే కేబుల్ కిందికి వస్తున్నాయి, వైర్లు ఇబ్బంది అవుతున్నాయి, కరెక్టే. కానీ దానికి పరిష్కారం చూడండి తప్ప ఇంటర్నెట్ కట్ చేస్తారా అంటే అని ఎవరు ఆయన మంత్రి చెప్పరు. అధికారులకు కింద ఏం జరుగుతుందో తెలియదు, కింది వాళ్ళు తలూపాల్సిందే. ఇప్పుడు జరుగుతున్నది అదే. నీకు కలెక్టర్ల పని ఏంటి, ముఖ్యమంత్రి ఏం చెప్తే దాన్ని తలూపాలి, దాన్ని మళ్ళీ రాసుకోవాలి, నెక్స్ట్ మీటింగ్కు ప్రిపేర్ కావాలి. హోంవర్క్ ఒక సిన్సియర్ స్టూడెంట్ హోంవర్క్ ఎట్లా వేయాలో అట్లాంటి పరిస్థితి ఉంది. చూడు ఆంధ్రజ్యోతి కథ చూడండి, పల్లెలకు వెళ్ళే పరిస్థితే లేదు, అసలు ప్రజలతో ఇంటరాక్షన్ లేనే లేదు. సో వాళ్ళకి క్రియేటివ్గా ఆలోచించే సమయమే లేదు. వాళ్ళ పనుల్లో సమీక్షలు, నివేదికలు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ముఖ్యమంత్రి సమావేశం ఇవాళ జరుగుతుంది, కలెక్టర్ల సమావేశం. వాళ్ళు ఏం చేయాలి, లాస్ట్ 1 వీక్ అన్ని శాఖల సమావేశాలు పెట్టాలి. మళ్ళీ తర్వాత ఈ రేపు అయిపోయినాక మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తెలిపి మళ్ళీ ఒక 4 రోజులు సమీక్షలు చెప్పాలి. ఇక అయిపోయింది కదా, సమయం ఎక్కడ ఉంటుంది కలెక్టర్లకు. అందుకని దీన్నే ఆంధ్రజ్యోతి కథనం ప్రశ్నించింది. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఆంధ్రజ్యోతి న్యూస్ జడ్జిమెంట్ని అప్రిషియేట్ చేయాలి. అంటే ప్రజల సమస్యను ప్రభుత్వాల ముందు పెట్టడమే కదా పత్రికల పాత్ర. ఆ పనే చేస్తోంది. అది ఆంధ్రజ్యోతి చేసే వరకు దానికి ఆ విశ్వసనీయత కూడా వస్తుంది కదా, వాళ్ళని ఏం అనలేరు కదా.